హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు మనం కూరగాయల్లో రారాజు ఎవరండి, వంకాయ కర్రీ చేస్తున్నాం. మనం ఇది వచ్చేసి దీన్ని వెరైటీగా చేసి చూపిస్తానండి. వంకాయలు సాల్ట్ వేసి కోసుకోవాలి. నేను ఇంకా కోయలేదు. 2 ఉల్లిగడ్డలు తీసుకున్నాను, ఒక ఎల్లిపాయ అంటే గడ్డ తీసుకున్నాను, అందులో హాఫ్ వేస్తాను. పచ్చిమిరపకాయ దీన్ని తీసుకున్నాను, దీన్ని పేస్ట్ చేస్తాను. ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు కలిపి పేస్ట్ చేస్తాను. స్పెషల్ వెరీ స్పెషల్ ఇంగ్రీడియంట్ పచ్చి బఠానీ అండి. ఇప్పుడు వంకాయ, పచ్చి బఠానీ, మళ్ళీ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తాను కర్రీ. చూడండి ఎలా చేస్తాను. జీలకర్ర ఆవాలు వేసానండి, వేస్తాను కరివేపాకు, నా దగ్గర కొన్ని పల్లీలు ఉన్నాయి. ఇది వెరైటీ కర్రీ అండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాయండి మనకి. ఇప్పుడు వచ్చేసి మనం వంకాయ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం పొడిగా. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా కట్ చేసుకోండి. సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను నేను. వంకాయ డైరెక్ట్ ఆయిల్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఉడకడానికి టైం పడుతుంది, ఇప్పుడు వేసేస్తాను. ఇది మనకి సీజన్లో పచ్చి బఠానీ వస్తాయి కదండి, అందుకే పచ్చి బఠానీ తీసుకున్నాను నేను. ఈ కర్రీ నేను వీడియో కోసం ఏం చేయట్లేదండి, ఆల్రెడీ తిన్నాము, ఇలా చేస్తూ ఉంటాము, అందుకని చూపిస్తున్నాను. పసుపు వేస్తున్నాండి, అంటే ఒకసారి మనకి ఒకరు అవుతుంది కదా, దీన్ని మగ్గిద్దాం కొద్దిసేపు. అది మగ్గుతుందండి చూడండి. ఇప్పుడు మనం వచ్చేసి మిక్సీకి పచ్చిమిరపకాయలు చూపించాను కదా, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 4 నుంచి 5 6 నుంచి 7 వెల్లిపాయలు అండి. దీన్ని మిక్సీ పట్టుకుంటాను. చూడండి కోర్సుగా మెత్తగా కాకుండా బరకగా రుబ్బుకున్నాను, బరకగా రుబ్బాను. ఇప్పుడు ఇది మనం వేసేద్దాం. ఈ పేస్ట్ చేసినాం కదా మనము, పచ్చిమిరపకాయలు పేస్ట్, నువ్వులు, ఎల్లిపాయలు వేసి కలుపుకోవాలి. ఇంకా మీరు కావాలంటే ఒక టమాటో యాడ్ చేసుకోవచ్చు. మనం ఒక టమాటో పేస్ట్ చేసేస్తానండి. టమాటో ఒకటి పేస్ట్ తీసుకున్నాను నేను బౌల్లోకి వేసేస్తున్నాను. ఎంత పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో మగ్గాలి. ఒక 5 minutes లిడ్ పెట్టి కుక్ చేద్దాం. చూడండి కర్రీ వచ్చేసి ఆయిల్ రిలీజ్ అయింది. మనం జస్ట్ మూత పెట్టాం కదా, ఆయిల్ రిలీజ్ అయింది అనమాట. పచ్చి వాసన పోయే వరకు మనం ఇలా అయిన తర్వాత మనం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాం. మనం నేను మిక్సీలో వేసిన వాటర్ ఉంది, చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాను, సరిపోతుంది మనకి. పచ్చికారం వేయగానే కర్రీ టేస్ట్ వస్తుందండి. ఒక 5 minutes మళ్ళీ లిడ్ పెట్టాను నేను. అయిన తర్వాత చూపిస్తాను. 15 minutesలో కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి మనకి. అండ్ టేస్ట్ కూడా చాలా యూనిక్ ఉంటుంది. చూడండి మూత తీస్తే మనకి ఆయిల్ కనిపిస్తుంది, మీకు ఆయిల్ రిలీజ్ అయింది. కర్రీ కూడా మగ్గుతుంది. ఇప్పుడు నేను వంకాయ పైన మూత పెట్టాను, ఎందుకంటే ఇంక మెత్తగా అయిపోతుంది అనమాట. ఇలాగే వదిలేస్తాను, కుక్ అయిపోతుంది. 3-4 minutesలో కుక్ అయిపోతుందండి. మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పచ్చికారం కూడా ఫ్లేవర్ వేరే ఉంటుంది. చూడండి కర్రీ చాలా బాగా అయిపోయింది. ఎక్కువ కుక్ చేయను వంకాయని. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, ధనియా పౌడర్ వేస్తానండి, కొంచెం కొత్తిమీర వేసి ఆఫ్ చేయండి. కొరియాండర్ వేస్తున్నాను నేను. ఫైనలీ గ్యాస్ ఆఫ్ చేసేస్తాను నేను. వంకాయ అంత మెత్తగా ఉడికింది కదా, నేను ఎక్కువ ఉడికించాను అనమాట. అంటే ఎక్కువ మెత్తగా అయిపోతే కర్రీ టేస్ట్ మొత్తం మెత్తగా అయిపోతుంది, అందుకని ఈ స్టేజ్లో ఆఫ్ చేస్తున్నాను గ్యాస్. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ టైం.